యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరకు నమస్సుమాంజలులు. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 49, 54, 55 శ్లోకాలలోని వివరాలు వింటారు. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోజ్యత స్థైర్యోపఘ్నం ఉపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చేన్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. శివభక్తి అందలి ప్రీతి అనడు జలములతో నింపబడినది. శివుని యొక్క పాదపద్మములనడి పాదు నుండి పుట్టినది. చిత్తస్థైర్యమనడి ప్రాకును పొంది చెలవలు పలవలుగా అల్లుకొనినది. మనస్సనుడు ఎత్తైన పందిరుల యొక్క సమూహమును అలముకొని చీడ పట్టనిదై పూర్వకృత పుణ్యకర్మముల చేత వృద్ధి పొందింపబడినది. అగు భక్తి అను తీగ నాకు శాశ్వతమైన అభీష్ట ఫలములను ఇచ్చునది అగుగాక. ఈ శ్లోకమునందు శంకరాచార్యుల వారు శివభక్తి సాధ్యమైన ఫలమును కోరుచున్నారు. పరమేశ్వరుని పాదపద్మము ఒక పాదు, అందుండి బయలుదేరినదే భక్తిలత. ఆ లతకు భక్తుల ప్రేమే అవసరమైన నీరు. భక్తుల యందున్న ప్రేమ అనే ఆ నీరు భగవంతుని హృదయాన్ని కూడా ద్రవింపజేయగల శక్తి గలది. ఆ భక్తిలత నిలువుగా ప్రాకడానికి వీలుగా ఊతముగా కట్టినదే స్థిరత్వం అనే వెదురుకర్ర. కల్మషరహితమై పురాకృత పుణ్యకర్మల సహకారముల చేత విస్తరించి ఉన్న మనస్సే పందిరి. మనస్సు నిండా అల్లుకుని ఆవరించిన భక్తిలత శ్రవణ స్మరణ కీర్తనాదుల వలన దినదినాభివృద్ధి చెంది పరిపక్వ స్థితికి వచ్చి అభీష్ట ఫలాలను అందిస్తుంది. చివరకు అనితర కష్టసాధ్యమైన శాశ్వతమైన మోక్షఫలాన్ని కూడా ఇస్తుంది. కోరుకున్న అభీష్టం ఈడేరడానికి కావలసింది ఈశ్వరుని పాదాలయందు అచంచలమైన భక్తి, ఆయన పట్ల పవిత్రమైన ప్రేమ. అది కానీ సాధ్యపడిందా, భక్తి అనే ఆ తీగ పెరిగి కోరిన ముక్తి ఫలాన్ని అందజేస్తుండడంలో సందేహం లేదంటున్నారు శంకరుడు. సంధ్యాఘర్మదినాప్యయో హరికరాఘాత ప్రభూతానక ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్చటా చంచలా భక్తానాం పారితోషభాష్మ వితతిర్వృష్టిర్మయూరీ శివా యస్మిన్ ఉజ్వలతాండవం విజయతే తం నీలకంఠం భజే. సాయం సమయము మేఘ ప్రాదుర్భవ కాలముగాను విష్ణువు యొక్క హస్తములచే వాయించటం వలన పుట్టిన మద్దెల యొక్క ధ్వని ఉరుములుగాను ఆ దృశ్యమును ఆకాశము నుండి గాంచుతున్న దేవతల యొక్క దృక్కుల పరంపర మెరుపులుగాను భక్తుల యొక్క సంతోషాశ్రుధార వర్షముగాను ఆర్యామహాదేవి అను ఆడనెమలి ఎదుట ఏ నీలకంఠుడను నెమలి ఉజ్వల తాండవమాడెనో ఆ నృత్యం అత్యంత మనోహరంగా ఉండదా. అహో, అట్టి శివుని మహాదేవుని నా ఉల్లంబున నిలిపి కొలిచెదను. ఈ శ్లోకమునందు పార్వతీ పరమేశ్వరులను మయూరీ మయూరములుగా ఊహించుకొని అమ్మవారి ఎదుట నీలకంఠుడనే ఆ నెమలి చేసిన ఉజ్వలమైన తాండవ నృత్యం అత్యంత మనోహరంగా ఉండదా అంటూ అట్టి శివుణ్ణి భజిస్తున్నానని శంకరులు అంటున్నారు. వర్షాకాల ప్రారంభంలో సాయం సంధ్యా సమయంలో వర్షం కురిసే ముందు మేఘాలు గర్జిస్తాయి, ఉరుములు ఉరుముతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ సమయంలో అంతటా ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుంది. నెమళ్ళు పురివిప్పి ఆడతాయి. అప్పుడు ఎదురుగా ఉన్న ఆడునెమలను చూచి మగనెమలి అతి మనోహరంగా నృత్యం చేస్తుంది. అక్కడ కైలాసంలో కూడా సరిగ్గా ఇటువంటి వాతావరణమే నెలకొని ఉంది. విష్ణుమూర్తి అతి లాఘవంగా లయబద్ధంగా వాయించే మృదంగధ్వనులే ఉరుముల శబ్దంతో ప్రతిధ్వనిస్తున్నాయి. శబ్దాలకు అనుగుణంగా నటరాజు నర్తిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని పైనుండి తిలకిస్తున్న దేవతల చూపుల వరసలు మెరుపులా అన్నట్లు మెరుస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తున్న భక్తుల నయనములు పరవశానందాశ్రులు వర్షిస్తున్నాయి. అంత రమ్యమైన సమయంలో పార్వతీదేవి ఆడనెమలియే ఎదురుగా ఉంటే
నీలకంఠుడనే నెమలి పరవశించకుండా ఉంటుందా? తాండవమాడకుండా ఉంటుందా? ఆడినది గిరిరాజసుత నటరాజు మదీరంజిలగా అన్నారు రాఘవాచార్య. అయితే ఇక్కడ అమ్మవారిని చూచి పరవశించిన శివుడు ఆనందతాండవం చేస్తున్నాడు. ఏమి శాంభవలీల ఏమా తాండవహేళ అణువణువులోన దివ్య ఆనందరసడోల అన్న పదాలకు తాళం కలిపారు వెంపటి. అంతటి మనోజ్ఞమైన నృత్యతాండవం సలిపిన శివుని ధ్యానంలో దర్శించి తరించమంటున్నారు శంకరాచార్యుల వారు. ఆజ్యాయామిత తేజసే శృతిపదేర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయ అఖిలయోగిభిః సురగణైః గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే. జగత్తునకు ఆద్యుడు, అపరిమిత తేజస్సు గలవాడు, వేదవాక్కుల చేత తెలియదగినవాడు, భక్తానుగ్రహార్థం ప్రతిమాది రూపమును ప్రతిష్ఠించబడినవాడు, చిదానందమయాత్మస్వరూపుడు, ముల్లోకముల సంరక్షణే ప్రవృత్తిగా గలవాడు, ఎల్ల యోగుల చేత ధ్యానింపదగినవాడు, దేవగణముల చేత గానము చేయదగినవాడు, చిచ్చక్తితో కూడినవాడు, సమంచిత తాండవ నృత్యమునందు సంభ్రమించువాడు, జటలు ధరించినవాడు, శంకరుడు సుఖకరుడు అగు నీకిదే నా నమస్కారం. శుద్ధరూపుడకు శంభునుకు నమస్కరిస్తున్నాను. శివుడు ఆదిదేవుడు, ఆద్యంతములు లేనివాడు. అతడికి ముందు కానీ చివర కానీ లేవు. తల్లిదండ్రులే లేనివాడు. సృష్టికి పూర్వం ఉన్నది అతడే. అలాగే ప్రళయకాలంలో యావత్ సృష్టి లీనమైనప్పుడు సాక్షీభూతుడిగా నిలిచిపోయింది ఈశ్వరుడే. వేదాలలో, ఈశావాస్యాది ఉపనిషత్తుల్లో ప్రతిపాద్యుడు మహేశ్వరుడు. ప్రకృతికి మించి ఆవల వెలిగడివాడు. ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంతో దర్శనమిస్తాడు. భోళాశంకరుడు, భక్తవశంకరుడు, భక్త సులభుడు అని వివిధ నామాల్లో పిలువబడే శివుడు నెత్తిన నీరు పోస్తే చాలు పరవశించిపోతాడు. ఆశ్రయించిన వారి తలవ్రాతను మార్చివేస్తాడు. యోగమూర్తి. అందుకే యోగులందరూ శివుని ధ్యానంలో ఉంటారు. 3 కన్నులతో ముల్లోకాలను చూస్తూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు. త్రికాలజ్ఞుడు. అతడు జగద్గురుడు, వ్యక్తావ్యక్త స్వరూపుడు, సనాతనుడు, ఓంకారమయుడు, అతీతుడు, విరాట్ పురుషుడు, విశ్వరూపుడు, అప్రమేయుడు అతడే. సత్యం అతడే. చరాచర జగత్యావత్తు అతడిపైనే ఆధారపడి ఉంది. అంతటి మహిమాన్వితుడు కాబట్టే సురలందరూ అతన్ని కీర్తిస్తుంటారు. తాండవారంభ సంభ్రమోద్ధరుడైన అట్టి శివుని కోరి కోరి నమస్కారం చేయాలంటున్నారు శంకరాచార్యుల వారు. ఓం తత్సత్.